అప్పులు ఎవడు చెయ్యడన్నా అప్పులు. అప్పు చేసినంత మాత్రాన తప్పు చేసినట్లా. 1వ తారీఖు జీతం పడితే 2వ తారీఖు నైట్ కల్లా అకౌంట్లో ఉన్న పైసలన్నీ అయిపోతే ఎంత బాధ ఉంటదన్నా మనకి. ఇక నెలంతా గడవడానికి మళ్ళీ అప్పు చేయక ఏం చేస్తామన్నా. కుటుంబం మీద బాధ్యత ఉన్నోడు ఎవడైనా అప్పు చేయక తప్పదన్నా. అప్పు చేసినంత మాత్రాన మనం ఏమైనా దేశద్రోహులమా? అప్పు కట్టడానికి గుండె ఆగిపోయేలా టెన్షన్ పడాలా? జూదమాడటానికో పోరు కోసమో అప్పు చేయలేదన్నా మనం. మన కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకోవడానికి అప్పు చేసినాం. మెడనరాలన్నీ చితికిపోయేలా టెన్షన్ పడుతూ ఏదో ఒక రోజు గొప్ప లైఫ్ వస్తుందని అనుకుంటూ బ్రతికే మనం కదా అన్న అసలైన హీరోలం. బ్యాంకోడు సాగొడుతుండని టెన్షన్ పడుతూ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? మా ఫ్రెండ్ గానికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి టెన్షన్ తో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడన్నా. నువ్వు నీ ఫ్యామిలీతో ఓపెన్ గా సమస్య ఇదని డిస్కషన్ పెట్టు, నువ్వే ఈ అప్పుల బాధ నుండి బయటపడతావని చెప్పిన. కొన్నిసార్లు చేత సాయం కాకపోయినా మాట సాయం మంచి ఐడియా ఇస్తదన్నా. మీరు కూడా నాకున్న అప్పులు ఇవి అని ఫ్యామిలీతో కూర్చోబెట్టి ఓపెన్ అవ్వండి అన్న. గుండె సగం రిలాక్స్ అవుతుంది. ప్రాణం పోతే వస్తుందా అన్న? ఇంకా కొంతమంది భార్యలు భర్త అప్పుల పాలయ్యాడని చీప్ గా తీసేస్తున్నారంట. ఇది చాలా టూ మచ్ అండి. సపోర్ట్ ఇచ్చి చూడు, ఎంకరేజ్ చెయ్యు, కష్టాల్ని సగం పంచుకో. ఏదో ఒక రోజు నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. అప్పు చేసి అప్పులు తీర్చి ఎదిగినోడే